వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పప్పు చూపిస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నం కంటే పప్పు ఎక్కువ తింటారు. ఇంకా చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అయితే కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక్క ఆనియన్, ఎక్కువ ఆనియన్స్ వేసుకోకూడదు, అండ్ పచ్చిమిర్చి ఇలా బాగా ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. అండ్ ఇవి మిరపకాయలు కారమే లేవు, అందుకే మేము కొద్దిగా ఎండు మిరపకాయ కూడా వేసుకున్నాము కారం కోసం అని చెప్పేసి. అండ్ ఇవి బాగా ఫ్రై అయిపోయాక కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మనమైతే గోంగూరని కూడా కుక్ చేసుకుందాము. ఇవైతే ఇక్కడ ఫ్రై అయిపోతుంటాయి. పక్కన అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసి మూత పెట్టేసి బాగా ఇది ఆకుని మగ్గనివ్వాలి. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇవి కూడా కలర్ వచ్చేసాయి. తగినన్ని వాటర్ పోసేసి ఇందులో పసుపు, రెడీ అయిపోయిన గోంగూర, గుప్పెడు ఎల్లిపాయలు అండ్ కొత్తిమీర, చింతపండు వేసి ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే పప్పు వేసి ఎనుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసి ఇలా బాగా మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా ఎనిపేసుకున్నాను. దీనికి తిరువాత పెట్టేసి తింటే చాలా బాగుంటుంది అసలు. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. గోంగూర పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి పప్పు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందన్నమాట. పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ తర్వాత పెట్టేసి కలిపేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.